ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే కన్యా రాశి. కన్యా రాశి వారు 2026లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ష్యూరిటీ ఎవరికైనా ఇచ్చేదుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ప్రాపర్‌గా ఏదైనా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే ఇవ్వటం గాని, ఇన్వెస్ట్‌మెంట్ చేయటం గాని చేయండి కన్యా రాశి వారు. అలాగే ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారో కన్యా రాశి వారికి కూడా ఈ 2026 చాలా బ్రహ్మాండంగా కలిసొస్తుంది. కాకపోతే ప్రాపర్‌గా జాతకాలు ఒకసారి చూయించి అమ్మాయిది గాని, అబ్బాయిది గాని మీరు ఒకసారి నక్షత్ర కలయికలే కాకుండా గుణగణాలే గాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి దాంట్లో. జాతకంలో మనం తెలుసుకునేటియి. ఎందుకంటే ఈళ్ళు ఒక 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటారు, 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, పిల్లలయిన తర్వాత ఎలా ఉంటుంది, వీళ్ళు రిలేషన్‌లో లైఫ్ లాంగ్ మంచిగా కలిసుంటారా? లేదా అనుమానాలు మధ్యలో వస్తాయా? ఇలాంటి అన్ని పాయింట్స్ మనం జాతకంలో చూసి తెలుసుకోవచ్చు. నక్షత్రాలు ఉట్టి గుణగణాలలో తెలీవు. దీంట్లో సబ్ డివిజన్స్ చార్ట్ ఉంటాయి. డి5 చార్ట్ కావచ్చు, ఇప్పుడు రిలేషన్ ఎలా బావుంటుంది అంటే డి5 చార్ట్ చూడాలి కమ్యూనికేషన్. ఇలా రిలేషన్ ఎలా వీళ్ళ రిలేషన్ ఉంటుందా లేదా? హెల్త్ ఇష్యూస్ వస్తాయా? లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఇలాంటివి వస్తాయంటే డి7 చార్ట్. వీళ్ళు పెళ్ళైన తర్వాత ప్రొఫెషన్‌లో ఏమైనా ఇబ్బందులొస్తాయంటే డి9 చార్ట్. అలాగే ప్రొఫెషన్‌లో ఏమైనా గ్రోత్ వస్తదా వీళ్ళకి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలిగిన తర్వాత డి10 చార్ట్. ఇవన్నీ సబ్ డివిజనల్ చార్ట్స్ అన్నీ యాడ్ చేసి చూసినప్పుడే ఒక ప్రాపర్ అనలైజేషన్ అనేది చెప్పగలుగుతాం. కాబట్టి మనం రాశి నక్షత్రమే గాకుండా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే ఈ 2026లోనే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఈ సంవత్సరమైన అదృష్టాన్ని మీకు తోడు జేసుకోండి. కాబట్టి కన్యా రాశి వారు ఈ కొన్ని జాగ్రత్తలు మ్యారేజ్ ప్రపోజల్‌లో గూడా చూసుకోండి బాగా కలిసొస్తుంది. బిజినెస్ పరంగా గూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొత్తదేదైనా వెంచర్ స్టార్ట్ చేస్తుంటే ప్రాపర్ డేట్ మంచిది జూసుకొని అంటే నక్షత్రము, తిథి, రోజైతే జూసుకుంటారు. కానీ ప్రాపర్ డేట్‌లో గూడా మనం జేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనకుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్త ఒకటి తీసుకోండి. సో, ఏం జేయాలి? కన్యా రాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి రెమెడీస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్యకేంటంటే మీరు ప్రతినిత్యం గూడా మనకి అపరాజిత పూలని ఒస్తాయి. అపరాజిత పూలంటే మీకు ఆహ్, ఈ ఏమంటాం మన నీలిమ రంగులో ఉంటాయి. అంటే ఇప్పుడు మన నీలి రంగు ఎలా వస్తది? అలా నీలం రంగు కలర్‌లో ఒస్తాయి పూలవి. అవి మీకు ప్రాపర్‌గా జనరల్‌గా దొరుకుతాయి మీకు. అవి అపరిచిత పూలు కొంచెం శివయ్యకి మీకు కుదిరినప్పుడల్లా సమర్పిస్తూ ఉండండి. మండేనా, వీక్లీ ఒకసారి, ట్వైస్ అంటే 2 వారాలకొకసారి మీకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండండి. ఇంకా మనకు ప్రాపర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి అపాయింట్‌మెంట్ తీసుకోండి. డైరెక్ట్ గాని, ఆన్‌లైన్ గాని. హైదరాబాద్‌లో మనం ఉంటాం. డైరెక్ట్ రాగలిగితే డైరెక్ట్ రండి. లేదు రాలేని వాళ్ళైతే ఫోన్ అపాయింట్‌మెంట్ తీసుకొని కూడా మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు.